సంచార్ సాథీ యాప్ ఈ అంశం చుట్టూ ప్రస్తుతం వివాదం రాజుకుంది. దీనికి కారణం కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు. కేంద్రం ఏం చెప్తోందంటే ప్రతి మొబైల్ ఫోన్లో కూడా సంచార్ సాథీ యాప్ ఉండాలి అంటోంది. ఈ మేరకు మొబైల్ కంపెనీలకు కూడా మార్గదర్శకాలు ఇచ్చింది. ఇన్బిల్ట్గా ఈ యాప్ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ మొబైల్ ఫోన్స్ యూజర్స్ చేతి కనుక వెళ్ళిపోయి ఉంటే కనుక సాఫ్ట్వేర్ అప్డేట్ రూపంలో ఈ సంచార్ సాథీ యాప్ వారికి చేరేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తోంది. సో విపక్షాలు దీనికి సంబంధించి చేస్తున్న ఆరోపణలు ఏంటి అనేది కూడా ఒక్కసారి చూద్దాం. వ్యక్తుల వ్యక్తిగత భద్రతకి సంబంధించి ఈ సంచార్ సాథీ యాప్ విఘాతం కలిగిస్తుంది అంటున్నాయి విపక్షాలు. గతంలో పెగాసస్ స్పైవేర్ ఏ విధంగా పనిచేస్తుందో ఇది దేశీ వెర్షన్. వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని హరిస్తుంది ఈ యాప్ అనేది ప్రధానంగా వీళ్ళు చేస్తున్న ఆరోపణ. దానికి తోడు ఒక్కసారి కనుక మీరు ఈ సంచార్ సాథీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక దాన్ని డిజేబుల్ చేయలేరు, డిలీట్ చేయలేరు. సో దానికి తోడు ఈ యాప్ చాలా పర్మిషన్స్ అడుగుతోంది. యూజువల్లీ సంచార్ సాథీ యాప్ ఉపయోగాలు ఏంటి అనక తీసుకుంటే మన ప్రైవసీని రక్షిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏమన్నా అన్వాంటెడ్ మెసేజెస్ అండ్ కాల్స్ వచ్చినప్పుడు అది ఏదైనా స్పైవేరా అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు బ్లాక్ చేసిన కాంటాక్ట్స్ కానీ, లేదంటే మన ఫోన్ ఏదైనా పోయినప్పుడు ఆ ఫోన్ ఎక్కడుంది అని తెలుసుకోవడానికి కానీ, మన పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయని తెలుసుకోవడానికి కానీ వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. కానీ ఈ యాప్ చాలా పర్మిషన్స్ అడుగుతోంది. యాక్సెస్, కెమెరా యాక్సెస్ అడుగుతోంది, కాంటాక్ట్స్ యాక్సెస్ అడుగుతోంది. సో ఒక్కసారి ఇవన్నీ కనుక యాక్సెస్ కనుక ఇవ్వడం జరిగితే మనకి సంబంధించి ప్రతి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటుంది అనేది విపక్షాల ఆరోపణ. సో ఈ సంచార్ సాథీ యాప్ అనేది ఏ టర్న్ తీసుకుంటుంది, కేంద్రం ఏం చేస్తుంది అనేది చూడాలి.